భూమి కోసం పోరాటం కలెక్టరేట్ ఎదుట పెట్రోల్తో నిరసన. భూ వివాదంలో కోర్టు ఆర్డర్ ఉన్నా చర్యలు తీసుకోవడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చిత్తూరు కలెక్టరేట్ ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన వెదురు కుప్పం మండలం పచ్చికాపల్లం గ్రామంకు చెందిన సాయి కుమార్ ఈ రోజు చనిపోతే రేపటి నుంచి ఆలోచించే పని ఉండదు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎవరైనా మాకు సపోర్ట్ చేసి మాట్లాడినా ఎవరైనా వచ్చినా వాళ్ళ ఇళ్లపైకి దౌర్జన్యం వెళ్ళేది, కొట్టేది, వాళ్ళ ఇళ్ళ దూరు కొట్టేది, తాగేసి ఇదే పరిస్థితి మేడం ఊళ్ళో. ఎన్ని రోజులు భరించలేక 3-4 వారాలు ఇలా తిరుగుతుంది మేడం. ఎన్ని రోజులు తిరగమంటారు మీరే చెప్పండి మేడం. వాళ్ళు వినట్లేదు మేడం, చెప్పినా వినట్లేదు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారంటే మీరే కావాలని వెళ్ళి సీన్ క్రియేట్ చేశారని మాట్లాడతాం మేడం. అక్కడికి వచ్చి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా, మీరు చూసారు. ఏం చేయమంటారు మీరే చెప్పండి మేడం. మా నిస్సహాయతకు మించి కాదు, మా నిస్సహాయతకు మించి ఏం చేయమంటారు మీరే చెప్పండి మేడం. చావుకు మించి కాదు, ఒకరి కాదు, చచ్చిపోతే కనీసం నేనంటే ప్రశాంతత ఉంటుంది మేడం. ఆడికి చచ్చిపోతే ఈ రోజు మనశాంతి అయిపోతుంది. ఇంకొక రోజు మళ్ళీ దాని గురించి ఆలోచించే అవసరం కూడా ఉండదు. ఇంకొక రోజు ఆలోచించు దాని గురించి. ఇంతకు ముందు పక్కన రాశారు మేడం. ఎస్ఓ కాల్ చేసి ఎస్ఐ సార్ మేము రేపు చెప్పాం కదా, రేపు వస్తాం, మేము బందోబస్తులు ఉన్నాం. మహిళ మీద ఊర కుక్క దాడి, ఊర కుక్కల అభిమానులను ఈ వీడియో అంకితం. వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కూతురు అనన్య ప్రమాణ స్వీకారం. పంజాగుట్ట జయాలుకాస్ లో భారీ చోరీ, సీసీ ఫుటేజ్. భారీగా బంగారం చోరీ చేసిన సేల్స్ మ్యాన్. కిలోకు పైగా బంగారం బిస్కెట్లు చోరీ అయినట్లు గుర్తింపు. సాక్స్ లో బంగారం పెట్టుకుని చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాలో రికార్డ్. ఆడిటింగ్ లో బయటపడిన చోరీ వ్యవహారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు దేవాలయాల్లోనూ వినూత్న మార్పులు వస్తున్నాయి. అర్చకుల పని భారం తగ్గించడానికి, భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి తీర్థం పంపిణీ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. భక్తులు తమ అరచేతిని సెన్సార్ వద్ద ఉంచగానే నిర్ణీత పరిమాణంలో తీర్థం పడుతుంది. ఈ డిజిటల్ తీర్థం సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజమౌళి వారణాసిలో శివభక్తుడిగా ప్రకాష్ రాజ్. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం వారణాసిలో తన పాత్రపై నటుడు ప్రకాష్ రాజ్ స్పష్టతనిచ్చారు. ఈ సినిమాలో తాను శివభక్తుడి పాత్రలో కనిపిస్తున్నట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. జార్జియాలో జరగనున్న తదుపరి షెడ్యూల్లో మహేష్ తో కలిసి ఆయన కీలక సన్నివేశాల్లో పాల్గొననున్నారు. ప్రియాంక చోప్రా కథానాయిక నటిస్తున్న ఈ అడ్వెంచర్ డ్రామా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. మహేష్ ప్రకాష్ రాజ్ల హిట్ కాంబినేషన్ మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయబోతుంది. With a career spanning of 398 films, what new roles are you expecting further? New roles? Yeah. I'm doing Drishyam 3 Hindi. Okay. So one more question. Can you I'm please... doing Varanasi. And I am a Maha Shivbhakt in it. Okay, thank you, sir. ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది మల్లారెడ్డి. మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి తన దైన శైలి చమత్కారంతో మరోసారి వార్తల్లో నిలిచారు. శివరాత్రి సందర్భంగా శివయ్య వేషధారితో జరిగిన సరదా సంభాషణలో ఆయన తన రాజకీయ ఆకాంక్షను బయటపెట్టారు. పేదలకు ఉచిత విద్యా వైద్యం అందిస్తున్నావు, నీకేం కావాలి అని అడగ్గా మనిషి ఆశాజీవి స్వామి, నాకు ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది అంటూ బదులిచ్చారు. మల్లారెడ్డి మార్క్ నిష్కపటమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మైదానంలో కోపం, బయట నవ్వులు. పాకిస్తాన్ లో జరిగిన మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ క్యాచ్ జారవిడడంతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అసహనం వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. మ్యాచ్ అనంతరం కూడా కుల్దీప్ అసహనంగా కనిపించడంతో వీరి మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. అయితే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు సూర్య తన దైన శైలిలో స్పందించాడు. కుల్దీప్ తో కలిసి మైదానంలో జరిగిన ఆ సీన్ ను సరదాగా రీక్రియేట్ చేస్తూ ఒక వీడియోను పంచుకున్నాడు. పోలీసుల వేషంలో ప్రైవేట్ వ్యక్తుల అరాచకం. సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి పనుల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు కోసం నియమించిన ప్రైవేట్ వ్యక్తులు పోలీసు దుస్తులు ధరించి
చలాన్ల కోసం ఫోటోలు తీయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ట్రాఫిక్ క్రమబద్ధీకరించాల్సిన వీరు వాహనదారులను ఇబ్బంది పెడుతూ ఫోటోలు తీయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులకు పోలీసులు యూనిఫామ్ ఇవ్వడం, వారు ఫోటోలు తీయడంపై ఉన్నతాధికారులు ఆదేశాలు ఏంటని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ఏం పేరు మీ పేరు? అహ్మదా. మరి దాని మీద ఏముంది? ఫోటోలు ఎందుకు దింపుతారు మీరు? ఎవరు దింపమన్నారు మిమ్మల్ని ఫోటోలు? ఏం పిఎస్ ఫోన్ అది పర్సనల్ ఫోనా? పర్సనల్ ఫోన్ ఎట్లా తీస్తారు? ఎవరు చెప్పారు? పేరు చెప్పు. ఎవరు చెప్పారు? ఆఫీసర్ ఆఫీసర్ పేరు ఏం పేరు? సత్యనారాయణ. ఒకసారి ఇక్కడే పిఎస్ పక్కన అడగండి ఒకసారి. ఓకేనా సార్? కొంచెం జరగండి, కొంచెం కాదు పక్కన జరగండి. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తున్న జీవన్ రెడ్డి భవిష్యత్ ఏంటో గోచరించట్లేదు. అవమానాలు ఇంకెంతకాలం భరించాలి? ఎమ్మెల్యేగా సంజయ్ ఉన్నంత కాలం నాకు వేధింపులు తప్పవు. పవర్ ఆఫ్ అటార్నీ సంజయ్ కు రాసిచ్చారా? అధినాయకత్వం కార్యకర్తల మనోభావాలు గౌరవించాలి. జగిత్యాలలోనే ఇలా ఉంటే పార్టీ మారిన మరో 9 ప్రాంతాల్లో ఎలా ఉందో జీవన్ రెడ్డి. మీకు అన్యాయం జరిగింది అంటున్నారు. పార్టీ మారే విషయాన్ని కూడా అంటే పునరాలోచిస్తున్నా అంటున్నారు. మరి ఏంటి సార్? అంటే మీరు ఇంత సీనియర్ నాయకుడు, మీరు మెజార్టీ గెలిచారు. బాబు, ఒకటి నా గురించి పార్టీతో నాకున్న అనుబంధం ఏంటంటే తెలుసు బాబు. పార్టీలో కొనసాగటం అనేది ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుందంటూ నేను పార్టీలో కొనసాగ. ఎందుకంటే ఇవల్ల ఆయన ఊరు వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తా అని చెప్పని మా కాంగ్రెస్ పార్టీ మీద ఆధిపత్యం చెలాయిస్తే, మా కార్యకర్త మీద అజమాయి చెలాయిస్తే, మా హక్కులు కాజేస్తే, కాంగ్రెస్ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడలేక ఏం చేయాలి నేను? ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ. డెఫినెట్లీ అదే అందుకే బాధపడుతున్నా అంటున్నా నేను. ఇప్పుడు ఈ శోభ ఇది ముగింపు కాదు అంటున్నా నేను. ఇట్లా ఈ విధమైన వేధింపులు అదే ఈ వేధింపులు సహిస్తూ ఎంతగా కొనసాగగలుగుతామా? నాకు నేను ఏదైతుందో, నా మనోవేదన ఏదైతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సార్. కెన్ ఐ కంటిన్యూ ఈ వేధింపులు భరించగలుగుతానా? ఎంతకాలం భరించగలుగుతా? దీని పరిష్కారం ఏంటి అని నేను ఊహించలేకపోతున్నాను. నాకు నేను ఊహించుకోలేకపోతున్నా బాబు అంటున్నాను. విజయోత్సవ ర్యాలీలో ఎమ్మెల్యే వేముల వీరేశం డ్యాన్స్. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యకర్తల్లో జోష్ నింపుతూ ఆయన డ్యాన్స్ వేయడంతో ర్యాలీ హోరెత్తిపోయింది. స్థానిక నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సందర్భాలను ఘనంగా నిర్వహించారు.